కోసం నువ్వు ఇంత చేస్తున్నావు, కానీ నీకోసం నేను ఏమీ చేయలేకపోతున్నాను. కనీసం ఇంట్లో కూడా నేను తీసుకెళ్ళలేకపోతున్నాను. అయ్యో రాహుల్ బాబు, అంత మాట అనకండి. ఇప్పుడేమైందని అలా మాట్లాడుతున్నారు? ఇంకేమవ్వాలభి, నేను నిన్ను ఎంత ఇబ్బంది పెట్టానో నాకు తెలుసు. నిన్ను అపార్థం చేసుకొని ఎంత దూరం పెట్టానో నాకు తెలుసు. నీ మంచితనం గుర్తించలేక నిన్నెంత అసహించుకున్నానో నాకు తెలుసు. కానీ నువ్వవేమీ పట్టించుకోలేదు. నా కోసం ఎదురు చూస్తూనే ఉన్నావు. నాకెదురొచ్చే ప్రతి సమస్యలోనూ తోడుగానే ఉన్నావు. నేను నిన్ను వదిలించుకుందామని ప్రయత్నాలు చేశాను, కానీ నువ్వు నన్ను విడిపిద్దామని ప్రయత్నాలు చేస్తున్నావు. నీకు నాకు ఎంత వ్యత్యాసం ఉందో చూడవి. రాహుల్ బాబు, మీ భార్యగా ఇది నా బాధ్యత. నా భర్త తెలిసి తెలియక ఎక్కడో ఇరుక్కుపోతే బాధపడుతూ ఉంటే విడిపించుకోవడం నా కర్తవ్యం. కానీ భర్తగా నేను బాధ్యతలు నిర్వహించట్లేదు కదా అభి. అండగా ఉండాల్సిన వాణ్ణి నేను నిన్ను బాధ పెడుతున్నాను. హక్కున చేర్చుకోవాల్సిన వాణ్ణి దూరంగా ఉండేలా చేశాను. ఇదంతా నా తప్పే. నన్ను క్షమించబి. ఐఎమ్ వెరీ సారీ. ఇది మీరు చెప్పాల్సిన మాట కాదు, నేను వినాల్సిన మాట అంతకంటే కాదు. మీరేం నన్ను ఇబ్బంది పెట్టడం లేదు. మీ వల్ల నేనేం ఇబ్బంది పడడం లేదు. ఇవన్నీ మనసులో పెట్టుకొని బాధపడకండి. అసలు మనసులోనే పెట్టుకోకండి. మీకు నేను, నాకు మీరు అయినప్పుడు ఇలా బాధపడ్డంలో అర్థం లేదు కదా రాహుల్ బాబు. అన్నిటికంటే ముందు మీరు కనిష్క నుంచి దూరం అవ్వాలి. బయటపడి మీకు నచ్చిన పని మీరు చేసుకోవాలి. స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలి. అదే నా కోరిక. దానికోసం నేను చేయాల్సింది చేస్తాను రాహుల్ బాబు. మీకు మాటిస్తున్నాను. నీ మీద నాకు నమ్మకం ఉందా అభి? సర్లే, మనం ఇలా మాట్లాడుకుంటూ ఉంటే టైం అయిపోతుంది. పద, నిన్ను నేను డ్రాప్ చేస్తాను. అయ్యో పర్లేదు రాహుల్ బాబు, మీరు వెళ్ళండి. అభి, నాకోసం నువ్వు వింత చేస్తుంటే నీకోసం ఈ మాత్రం చేయలేనా? ఏం పర్లేదు, నిన్ను డ్రాప్ చేసే వెళ్తాను. పద. సరే రాహుల్ బాబు. ఇదేరా రాహుల్ నేను కోరుకునేది. నీకోసం పరితపించే అమ్మాయి అభి. తను నీకు దొరకటం నీ అదృష్టంరా. ఎప్పటికైనా తనను నువ్వు అర్థం చేసుకున్నావు. నాకు చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే మీరిద్దరూ కలిసిపోతారని నమ్మకం కుదిరింది. నా కళ్ల ముందు మీరిద్దరూ చిలకా గోరింకల్లా తిరుగుతూ ఉండాలి. పిల్లా పాపలతో మీరు సంతోషంగా ఉండాలి. ఆ రోజు త్వరలోనే రావాలని, మీరు ఏకమవ్వాలని నా కోరిక. అలా జరిగితే నాకంటే సంతోషించేవాళ్ళు ఇంకెవరూ ఉండరు. దేవుడా, నా కోరిక నెరవేర్చు స్వామి. సరే రాహుల్ బాబు, మీకు లేట్ అవుతుంది, మీరు వెళ్ళండి. అభి, ఏంటి రాహుల్ బాబు? ఏంటి రాహుల్ బాబు ఇది రోడ్డు మీద? సారీ అభి. ఎందుకు రాహుల్ బాబు? నువ్విలా ఇల్లు దాటి బయటకొచ్చి పని చేయడం, నువ్వింత కష్టపడ్డా నాకు నచ్చట్లేదు. కానీ తప్పట్లేదు. నా కోసం ఇదంతా చేస్తున్నావని నాకు తెలుసు. పరిస్థితుల్ని బట్టి నువ్విలా చెయ్యాల్సి వస్తుందని తెలుసు. కానీ చూసే జనాల నోర్లు ఊరుకోవు అభి. 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటారు. అవన్నీ వింటుంటే నీకు బాధగా ఉంటుంది, కానీ నేనేం చేయలేని పరిస్థితి నాది. మన గురించి ఎవరు ఏం మాట్లాడుకుంటే మనకేంటి రాహుల్ బాబు? మీ గురించి నాకు, నా గురించి మీకు అంతా తెలిసినప్పుడు మధ్యలో ఎవరొచ్చినా, ఎంతమంది వచ్చినా నేను పట్టించుకోను, మీరు పట్టించుకోవద్దు.